కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. సహ సమర్పిస్తున్న వారు చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ హైదరాబాద్. యుగంధర్ రియల్ స్టోర్, రైస్ యువర్ డ్రీమ్స్. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. చీమ ఏనుగు జోకులతో నవ్విస్తున్న వెన్నెల. చీమ ఏనుగు జోక్ అని చిన్నగా తీసి పారేయకు, అవి వింటే ఘోరంగా నవ్వుతావు తెలుసా. పశుపతి అని ఒకరు, భూతుపతి అని ఇంకొకరు. ఫామ్ హౌస్ లో బంధించిన పశుపతి. నువ్వేంటిది మరి భూతుపతివా? నిన్న జాబ్ వచ్చింది, ఇవాళ రిటైర్మెంట్ అయిండు. ముంబైలో వరదే వరద. భార్యకు సాయం చేసుకుంటా ఇంట్లోనే ఉంటా అంటున్న రాజేష్. ఉద్యోగం బంద్ చేసి మంచిగా మా పిల్లకు వంట చేసి పెట్టుకుంటా. ఏంది పిచ్చిలేసిందా గట్ల నవ్వుతున్నావు? డౌటే లేదు, ఎర్రగడ్డలో ఇయ్యాల్సిందే నిన్ను. ఏంది నన్ను ఎర్రగడ్డలేస్తావా? అంత లేదు నీకు. ఆ జోకింటే నాకంటే ఎక్కువ నవ్వుతావు నువ్వు. జోకా? ఏం జోకు? అంతగా నవ్వొచ్చే జోకా? ఇంకేం జోకు? చీమ ఏనుగు జోకు. చీమ ఏనుగు జోకా? నేను ఇంకేదో అనుకున్నా. చీమ ఏనుగు జోక్ అని చిన్నగా తీసి పారేయకు, అవి వింటే ఘోరంగా నవ్వుతావు తెలుసా. అవునా? ఒక్కటి చెప్పు. చీమ ఏనుగు. చీమ దగ్గరికి ఇంటర్వ్యూ కోసం ఏనుగు వస్తుంది. ఇంటర్వ్యూలో చీమ అడిగిన క్వశ్చన్లకి మంచిగా ఏనుగు కూడా సమాధానం చెప్తుంది. కానీ చీమ ఏనుగు ఉద్యోగం ఇయ్యది. ఎందుకు? ఎందుకు? ఎందుకంటే అక్కడ జాబులు లేవు కాబట్టి. అక్కడ జాబులు లేవు కాబట్టి. అబ్బా, ఇప్పుడు ఇంకోటి. ఇగో, ఒక చీమకు యాక్సిడెంట్ అవుతుంది. చీమ ఏమో డాక్టర్ దగ్గరకు పోతుంది. డాక్టర్ ఏమో చీమ కాలుకి పెద్ద పట్టీ కడతాడు. ఒక గంట తర్వాత నడుస్తామని చెప్తాడు. కానీ చీమ గంట తర్వాత కూడా నడవదు. ఎందుకు? 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 ఎందుకంటే యాక్సిడెంట్ అయిందేమో కుడి కాలుకు, డాక్టర్ పట్టి కట్టిందేమో ఎడమ కాలుకు. ఇప్పుడు ఇంకోటి. వద్దమ్మా, నీకో దండం, నీ జోకులకు ఒక దండం. లేదు, ఇంకొకటి చెప్తా, ఇది ఫైనల్. సరే చెప్పు, కాకపోతే ఈసారైనా జర నవ్వొచ్చేది చెప్పు. చీమ ఏనుగు ఝుమ్ 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 అని బాక్సింగ్ చేసుకుంటున్నాయి. ఏనుగు బాగా కోపం వచ్చి చీమ ముఖం మీద అని గట్టి కొట్టింది. అయినా చీమకి ఏం కాలేదు. ఎందుకు? ఎందుకు? ఎందుకంటే చీమ హెల్మెట్ పెట్టుకున్నది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇప్పుడు ఇంకోటి లాస్ట్ ఇది. అబ్బా, ప్లీజ్. ఇక చెప్పి సావు. ఇగో, తెల్లారింది. చీమ ఏనుగు పొద్దున్నే లేచినాయి. ఏనుగేమో బ్రష్ వేసింది, కానీ చీమ బ్రష్ చేయలేదు. ఎందుకు? దానికి పనులే లేవు కదా. కాదు, మరి వేప పుల్లేసింది. అసలు ఏంది ఇయాల నీ గోలా? ఇలా వరల్డ్ జోక్స్ డే, అందుకే నేను గిన్ని జోక్స్ వేసిన. ఎప్పుడు ఆ మాడు మొహమే పెడతావా? నవ్వలేవు, జరా నవ్వు. అవును కదా, జూలై 1 తారీఖు వరల్డ్ జోక్స్ డే. కానీ నిజంగా ఎంత బాధున్నా జోకులు చేసి నవ్వుకుంటే ఆ బాధలన్నీ మర్చిపోతారు కదా అందరూ. అందుకే నేను కూడా ఇవాళ హ్యాపీగా నవ్వుకుంటా. సరే, మరి నేను పోతున్నీగా. ఇవే జోకులు మన ఆఫీస్లో అందరికీ చెప్పుతా, అందరినీ నవ్విస్తా. అన్నట్టు మీరు అరుంధతి సినిమా చూసిల్లా? అపరిచితుడు చూసిల్లా? బాహుబలి సినిమా అయితే ఖచ్చితంగా చూసే ఉంటారు. ఏహే, మా పర్సన్లో మేముంటే నీ సినిమాలలో లేనిదివా అని అంటారా? నేను చెప్పుడు కాదు, మన లీడర్లే సినిమా స్టోరీలు డైలాగులు వినిపిస్తున్నారు. అగో, అక్కడ సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు, కేటీఆర్ ముగ్గురాకం కూర్చొనేమో చెప్తున్నారు. ఇందాం పాండ్రే. అరుంధతి సినిమా ఎంతమంది చూసిండ్రా? చేతురే. నేను చూసినా సార్, నేను చూసినా. ఆ పశుపతిని బంధించిరా? పశుపత? అవును, అందరిని ఆగం పట్టిస్తుండని సమాధిలో బంధిస్తది కదా అరుంధతి. గట్లనే ఫామ్ హౌస్ లో బంధించిన పశుపతిని నడిమిట్ల ఫామ్ హౌస్ ఏడికెళ్ళొచ్చింది? అరుంధతి సినిమాలో రాక్షసుని
ఎట్లయితే బంగళాల బూతు బంగళాలేసి బంధించినమో ఈ రాక్షసుని కూడా ఫామ్ హౌస్ లో గొలుసులేసి మా రైతులు బంధించారు, బయటకు రానిచ్చేది లేదు. ఇక గదే జైలు గదే మొత్తం. అంటే కేసీఆర్ సార్ మీదనే కదా మీ సెట్ అయ్యారు. అయితే ఆగుండ్రి, హరీష్ రావు సార్ ఏమంటాడో ఇందాం. కేసీఆర్ గారిని పట్టుకొని పశుపతి అంటాడు, నువ్వేంటిది మరి భూతపతివా? అసలు పశుపతి అంటే ఎవరు సార్? పశుపతినాథ్ అంటే పశువులను సమస్త జీవకోటిని కాపాడేటువంటి ప్రతిరూపం, శివుడికి ప్రతిరూపం పశుపతినాథ్. అట్లయితే మంచిదే కదా. మరి సీఎం సార్ ఏంది బూత్ బంగ్లాల గొలుసులతో కట్టేసిన ఇక బయటకు రాడు అంటాడేంది? నువ్వు కేసీఆర్ గారిని పట్టుకొని ఏదో బూతులో సినిమా డైలాగులు కొట్టినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు. కేటీఆర్ సార్ మీరేమంటారు? ఆయనలో నిజంగా ఒక అపరిచితుడు ఏమైనా దాగి ఉన్నాడేమో. అపరిచితుడా? మీకెందుక డౌట్ వచ్చింది? అప్పుడే ఇట్లా అంటాడు, అప్పుడే అట్లా అంటాడు. లాస్ట్ కి ఏమంటారు ఇప్పుడు? బాహుబలి సినిమాలో చివరికి బల్లాల దేవుడికి ఏ గతి అయిందో ఆయన కూడా గదే గతి అవుతుందని చెప్తలేను. గమ్మత్తున్నది కదా వీళ్ళ లొల్లి. అరుంధతి, అపరిచితుడు, బాహుబలి, చంద్రముఖి. రాజకీయం అంటే ఎంటర్టైన్మెంట్ అయిపోయింది కదా, ఆ మాత్రం కామెడీ ఉండాలి మరి. అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టి అన్నట్టు ఒక దిక్కు ఇంకా వానలు రాకపాయని జనం అల్లాడిపోతుర్రుల్లా. ఆ నైరుతి ఋతుపవనాలు ఏడికి పోయినాయో ఏందో ఇంతవరకు గట్టిగా ఒక్క వాన సుతవలేదు. ఇంకో దిక్కు కుండపోత వర్షాలతోని జనం పరేషాన్ అవుతున్నారు. ముంబైలో రాత్రంతా పడ్డ వానకు తెల్లారేసరికి పరిస్థితి ఘోరంగా తయారైంది. జనం ఆగమాగమైన్లు. అక్కడ ఎట్లుందో చూడుండ్రి. అయ్యో ఘోరంగానే ఉన్నది కదా పరిస్థితి. రోడ్ల మీద ఏడ చూసిన నీళ్ళే నడుం లోతు దానికొచ్చినాయి. ఆగో కార్లు సుత మునిగిపోయినాయి కదా, మెయిన్ రోడ్డుకున్న షాపులు ఇండ్లకు సుత నీళ్ళు వచ్చినాయి. వాన గట్టిగానే కొట్టినట్టున్నది. రాత్రంతా తెరిపియకుండా పడ్డ వానకు ముంబైల పరిస్థితి గిట్ల తయారైంది. ఠానే జిల్లాలనైతే ఇంకా ఘోరం. 24 గంటలల్లా 100 మిల్లీమీటర్ల వాన కొట్టిందట. నవీ ముంబై హైవే మీద నీళ్లు చేరినాయి. దాంతోని వచ్చిపోయే లారీలు ట్రక్కులతోని ట్రాఫిక్ జామ్ అయింది. ఇక అర్జెంట్ పనుల మీద బయటికి పోయినోళ్ళు మస్తు తిప్పల పడ్డారు. ఇప్పుడే అయిపోలే, ముందు ముందు ఇంకా భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ వాళ్ళు అనౌన్స్ చేసిండ్లు. థానే, పాల్ఘర్, వర్లి, రాయగఢ్, రత్నగిరి, పూణే, కొల్హాపూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిండ్లు. ఒక్క వానకే గిట్లయితే ఇంకా రోజంతా వాన కొడితే ముంబై పరిస్థితి ఎట్లుంటుందో ఏమో అని అనుకోబట్టిండ్లు ఈ వీడియోలు చూసిన నెటిజన్లు. హలో, తిన్నావా? ఏం కూర? ఓ చికెనా? చికెన్ అంటే అంత ఇష్టమా నీకు? అయితే పని చేస్తా, మన పెళ్ళైనాక రోజు నీకు చికెన్ వండి పెడతా, సరేనా? అరే నిజం, మంచిగా వండుతా. మంచిగా డీప్ ఫ్రై చేసి వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటుంటే ఉంటుంది నా సామిరంగా, మస్తు ఉంటుంది తెలుసా. గా చెట్ల జొర్రి ఏమో సొల్లు ముచ్చట్లు పెడతాడు. నీకోసం వంట చేస్తా పెంట చేస్తా అనుకుంటా. ఇంత కారం ఎక్కువ తింటావా తక్కువ తింటావా నువ్వు? నేను కూడా అంతే, కారం ఫుల్ తింటా. ఓరి నేషాలో తెగ తిప్పులాడుతున్నాడు కదా. ఒరే రాయేష్ గా, నేను మళ్ళా చేస్తా, మా గయ్యాలది పిలుస్తుంది, ఉంటా. బాయ్ బాయ్ బాయ్. నేను గయ్యాలనా? ఒరే చెట్ల లేందిరా నీ శత్వర పనులు. నేనేం చేసినా? ఎవరి తోట సొల్లు పెడుతున్నావు కదా, వంట వండి పెడతా అనుకుంటా. వంట చేస్తే తప్ప? వంట గురించి కాదు, నీ వయ్యారాల గురించి అన్నా. అంటే మా పిల్లతో మాట్లాడుతున్నా కదా అందుకని. అబ్బో నీ సిగ్గు శివడా. అయినా రోజు వండి పెడతా అంటున్నావు, రోజు వంట వండుకుంటుంటే పని వాళ్ళు చేస్తారీడా? జాబ్ బంద్ చేస్తా కదా. ఏంది జాబ్ బంద్ చేస్తావా? ఎప్పుడో ఫిక్స్, పెళ్లి టైంకు కొలువు బంద్ చేస్తా నేను. ఓ మెంటలోడా, ఎవ్వలైనా కళ్యాణం టైంకు కొలువు సంపాదించాలి అనుకుంటారు గాని ఉన్న ఉద్యోగం ఉడవిక్కుంటారా ఎక్కడన్నా? ఉద్యోగం బంద్ చేసి మంచిగా మా పిల్లకు వంట చేసి పెట్టుకుంటా, ఇంట్లో పనులన్నీ చూసుకుంటా, ఆమెకు సాయం చేసుకుంటా, పిల్లగాళ్ళని చూసుకుంటుంటే ఎంత మంచిగా ఉంటుందో నీకేం తెలుసు. ఇంట్లుండి వంట పని చేస్తావా? పిచ్చా నీకేమన్నా? సేమ్ ఇట్లనే అన్నారట అమిత్ కుమార్ని కూడా, కానీ ఇప్పుడు బ్రో మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు బ్రో అంటున్నారట అందరూ. అమిత ఆయన ఎవరు? బీహార్ మోతీహారి జిల్లా చంపారణ్లో ఉండే అమిత్ కుమార్ దోబే అనేట ఆయనే వాళ్ళ ఇంట ఆమె ప్రెగ్నెంట్ అయిందని చెప్పి ఈయన జాబ్ వదిలేసి ఇంట్లోనే వండుకుంటా ఆమెకు సాయం చేస్తున్నాడట. అవునా? ఇప్పటి వరకు భర్త కోసం భార్య కొలువు బంద్ చేసుడు చూసినాం, కానీ భార్య కోసం భర్త కొలువు బంద్ చేసిండంటే చాలా గ్రేట్ అని తారీఫ్ చేస్తున్నారు అందరూ. ఆయన గ్రేటే గాని నీ సంగతి ఏం చెప్పు? జాబ్ బంద్ చేసి ఉత్తగా ఇంట్లుంటా అంటావు అయితే? కాదు, ఆయన ఇంట్లో వంట చేస్తున్న వీడియోలన్నీ ఇంటర్నెట్ లో పెట్టి మస్తు వైరల్ అవుతున్నాడు. అందుకే నేను కూడా కొలువు బంద్ చేసి మంచిగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటా సెట్. అసలు గట్ల జాబ్ వదిలేస్తే ఆయన వైఫ్ ఏం అంటలేదట మరి? ఎందుకంటది?
ఆయన జాబ్ వదిలేసిన ఆమెకు గవర్నమెంట్ జాబ్ ఉన్నది కదా. గది గట్ల చెప్పు మరి. ఆమెకు సర్కార్ నౌకరు ఉన్నది కాబట్టి ఈయన బంద్ చేసినా నడుస్తుంది. మీ పిల్లదేమన్నా గవర్నమెంట్ జాబేనా? కాదు, ప్రైవేటే, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నది. మరి పుసుక్కున మీ పిల్ల జాబ్ పోతే అమ్మో మస్తు కష్టమైతుంది ఇల్లు గడుచుడు. అసలుకే ఇయాల రేపు ఏఐ చేయంగా మస్తు మంది కొలువులు వీకేస్తుర్రు అంటే ఈయనట ఉన్న ఉద్యోగం బంద్ చేసి ఇంట్లో కూర్చుంటాడట. సోడిగాడెక్కన్నో అంటే జనాలు నన్ను కూడా మెచ్చుకుంటారు కదా అని. నీ తలకాయ రా, నీ తలకాయ. ఎవరికో ఏదో అయిందని అన్ని నువ్వే చేస్తానంటావేంది ఎప్పుడు? రేపట్లా ఎవరన్నా మర్డర్ చేసినా కూడా నేను చేస్తా అని పోతావా ఎట్లా? చల్లాడు ఏదో ఒక వార్త చదువుడు నీకు ఆపాదించుకున్నాడు బాగా అలవాటైంది. పోరడెక్కన్నో ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. ఒకవేళ ఏదన్నా కొనుక్కొని తిందామన్నా తెల్లారేసరికి దౌకాన్లో షరీక్ అయ్యే పరిస్థితి ఉన్నది ఇప్పుడు. ఏ హోటల్కి పోయినా ఏ రెస్టారెంట్కి పోయినా పైన పటారం లోన లోటారం అన్నట్టున్నది. అన్ని కల్తీ సరుకులే. కిచెన్లోకి పోయి చూస్తే కక్కొస్తుంది. లోపట ఏం వండుతున్నారు, ఎట్లా వండుతున్నారు, అందులో ఏమేమి కలుపుతున్నారు, వీళ్ళు కలిపేటి గాక ఇంకేమేమి కలుస్తున్నాయని చూసేటోళ్ళే లేరు. బయట షాపుల్లో తినేదేమన్నా కొందామన్నా లేం కలిసి పాడైందో అని భయపడే పరిస్థితి వచ్చిందిలా. ఇప్పుడు చూస్తేనేమో తిందామనిపిస్తుందా, పాడై పాకెట్లో ఏమున్నదో చూడకుండా తింటే పానం మీదకి వస్తుందా. ఇగో ఇక్కడ అదే ముచ్చట మీదలో లైతున్నది. ఇప్పుడు సిరిసిల్ల జిల్లా గాంధీ చౌక్ దగ్గర ఉన్న ఒక స్వీట్ షాపులో ఈ అన్న మిక్చర్ కొనుక్కపోయిందట. ఇంటికి పోయినాక పిల్లల మిక్చర్ తింటుంటే పాడయాండ్ల నూనెలా ఫ్రై చేసిన బల్లె ఊపడ్డదట. వెంటనే ఆ పాకెట్ తీసుకుపోయి ఓరు వారి ఏందిరా ఇది ఇంట్లో ఏమున్నదో చూసినావా అని ఆ షాపోనికి ప్యాకెట్ చూపెడితే అయితే మేమేం చేయాలి అని లైట్ తీసుకున్నాడట. అంతేనా అన్న? మధ్యాహ్నం మేము ఓపెన్ చేసేసరికి అందులో బాగా వచ్చింది. ఇది ఏంది అని చెప్పేసి మేము ఓనర్ దగ్గరికి వచ్చి మాట్లాడదంటే ఓనర్ లేడు. ఏమంటే మా రాజస్థాన్ పోయిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. కిలో కార్ ఇస్తే తీసుకోపో, ఎక్స్చేంజ్ చేస్తే తీసుకోపో అని చెప్పి మాట్లాడుతున్నారు రెస్పాన్సిబుల్ లేకుండా. ఇంత ఘోరమా అని ఆ అన్న తన బాధనంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేటాళ్ళకు మస్తు అంటే మస్తు వైరల్ అయింది. ఇప్పుడు ఆయన ఈ వీడియో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల దాకా పోతే వెంటనే స్వీట్ షాప్లో చెక్కింగ్ పోతే లోపల స్నాక్స్ తయారు చేసే ఏరియా ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నదట. కల్తీ సరుకులు ఉన్నాయట, ఎక్స్పైరీ అయినవి కొన్ని ఉన్నాయట, పాసిపోయినవి ఉన్నాయట. అన్నిటికన్నీ మున్సిపల్ ట్రాక్టర్ల నింపుకపోయి చెత్తకుండీలా వాడేసి ఆ షాపును సీజ్ చేసి ఓనర్కు ₹1,00,000 ఫైన్ వేసినట. కానీ ఈ చెకింగ్లు ఏవో ముందే చేస్తే మంచిగా ఉంటుంది కదా సార్లు. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు బల్లి భాగవతం బయట పడ్డాక నా చేసేది అనుకోబట్టినరట అక్కడి పబ్లిక్ కొంతమంది. కానీ జర బయట ఏదైనా కొనుక్కున్నాయి అలా మొదలు షేకింగ్ చేసుకున్నాకనే నోట్లో పెట్టుకుని పబ్లిక్ ఎందుకైనా మంచిది. కొందరు పోలీసులకు ముక్కు మీదనే కోపం ఉంటది. నోట్లకెళ్ళి ఒక్క మాట వస్తే చాలు టైక్ అని అరుస్తారు. చెప్పేది సరిగ్గినరు, వాళ్ళు చక్కగా చెప్పరు. ఉత్తుగానే హచ్ తుచ్ చల్ నడో చల్ చల్ అనుకుంటా బెదిరిస్తారు. ఇంకా కొందరేమో ప్రశాంతంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ చూపెడతారు కదా. అయితే ఇప్పుడు ఏమైందనంటే అరే అరే ఏమైంది? పోలీస్ సార్కు ఎందుకు బీపీ లేచింది? జ్యూస్ గిలాసాలు ప్లేట్లు ఎందుకు వల్లగొట్టిండు? ఎందుకు గరం గరంగా ఉన్నాడు? అందరిని ఎందుకు ఎల్లగొడుతున్నాడు అంటే సార్కు డ్యూటీల జనంతా కోపం ఎక్కువైందట్నుల్లా, అందుకే ప్రతాపం చూపెట్టిండు. మహారాష్ట్ర పూణే ఈ పోలీస్ ఆఫీసర్ది. రాత్రి పెట్రోల్ తిరుగుతుంటే ఈ హోటల్ దీష్ ఉన్నదట గంతే, ఇంకేమున్నది. మేము ఒక దిక్కు తిరుగుతుంటే నువ్వు ఎట్లా షట్టర్ ఓపెన్ చేసి పెడతావని ఐటమ్స్ మొత్తం గిట్లా అంగడంగడి చేసిండు. అందరిని బయటకు వెళ్ళగొట్టిండు. ఇక ఇదంతా చూసిన పెద్ద ఆఫీసర్లు పోలీస్ డిపార్ట్మెంట్ కు చెడ్డ పేరు తెచ్చిండని సస్పెండ్ చేసిర్రట. గాని అయినా పోలీసారు దుఃఖం బంద్ చేయిస్తే 4 ముచ్చట్లు చెప్పి షటర్ క్లోజ్ చేయించాలి. గాని ఏంది సారు ఈ పద్ధతి నడుచుకుంటున్నారు ఈ ముచ్చట చూసిన జనాలు. కానీ సారు గారికి భలే కోపం ఉన్నది. పోన్రి, పొలం కాడ మోటార్ నడవాలి, నీళ్లు పోయాలంటే కరెంట్ ఉండాలి. లేకపోతే ఆ మోటార్ అన్న డీజిల్ మోటారో లేకపోతే పెట్రోల్ మోటారో అయి ఉండాలి. కానీ అట్లా కాకుండా కూడా మోటార్ నీళ్లు పోయాలంటే ఇంకెట్లా నీళ్లు పోస్తుంది అనే కదా మీ డౌటు. అయితే చూడుండ్రి ఎట్లా పోస్తుందో. ఇగో ఈ మోటార్కు కరెంట్ అవసరం లేదు, డీజిల్ అవసరం లేదు, పెట్రోల్ అవసరం లేదు. కేవలం అయస్కాంతాలతోటే అద్భుతంగా నడిచి ఆగకుండా నీళ్లు పోస్తుంది. ఏంది నమ్ముతలేరా? తమ్మి షాల్ చేయ ఒకసారి నువ్వు.
చూసినరా ఇది పంపు కాదు పాతాల గంగ అన్నట్టు ఎట్లా పోస్తున్నదో ఇది కనిపెట్టింది ఈ తమ్ముడేనట. ఉపాయం వచ్చిన వాళ్ళు ఉత్తగెందుకుంటారు, అందుకే కరెంటు కష్టాలను అధిగమించాలని పైకేంచి డీజిల్ పెట్రోల్ ధరలు బగ్గుండేసరికి వేరే ఏదన్నా చేయాలనుకొని ఇగో ఇట్లా సైకిల్ రింగును అయస్కాంతం బిల్లాలను తీసుకొచ్చి ప్రయోగం చేసిండు అన్నట్టు. ఇట్లా ఈ చక్రం తిరుగుతుంటే పవర్ జనరేట్ అయ్యి మోటార్ నడుస్తున్నది, నీళ్లు మంచిగా వస్తున్నాయి. మొత్తానికి అయస్కాంతం ప్రయోగం అద్భుతంగా సక్సెస్ అయింది అన్నట్టు. మరి తమ్ముంది ఎక్కడనో ఏమో గాని ఈ వీడియో వైరల్ అవుతుండేసరికి సూపర్ తమ్మి, ఈ ప్రయోగము వ్యవసాయం పనులు చేసుకునేటోళ్లకు ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకోబట్టినరట. ఈ వీడియోను చూసినారా ఇతన్నాళ్ళు చాలా మంది. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.